భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ చేపట్టిన విద్యాంజలి కార్యక్రమం కమ్యూనిటీ వాలంటీర్లు, ప్రైవేటు రంగ భాగస్వామ్యాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని మండల విద్యాశాఖ అధికారి బొర వెంకటరత్నం అన్నారు. మార్కాపురం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యాంజలి 2.0 కార్యక్రమంపై మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి బొర వెంకటరత్నం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కొమరోలు, రాజుపాలెం, అలీనగరం, తాటిచెర్ల కాంప్లెక్స్ చైర్మన్లు చంద్రశేఖర్, పద్మజ, శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రసంగించారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయులు మరియు విద్యాంజలి రిసోర్స్ పర్సన్ డాక్టర్ మోరి పిచ్చయ్య విద్యాంజలి కార్యక్రమం లక్ష్యాలు, అమలు విధానం, వాలంటీర్ల భాగస్వామ్యం గురించి ప్రధానోపాధ్యాయులకు సవివరంగా వివరించారు. తదుపరి విద్యాంజలి 2.0 పై అవగాహన కల్పించేలా వీడియో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి బొర వెంకటరత్నం మరియు రిసోర్స్ పర్సన్ డాక్టర్ మోరి పిచ్చయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం విద్యాంజలి 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిందని, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో దీన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు. ఈ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం వివరాలను ఉదయ్ న్యూస్ ద్వారా సమగ్రంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మహిళా ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ పాఠశాల కొమరోలులో విద్యాంజలి 2.0 కార్యక్రమము నిర్వహించడం జరుగుతూ ఉంది. నేను MUO 2గా కోర్స్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాను. మరి క్లాస్ హెడ్ మాస్టర్ అయిన శివ నాగేశ్వరరావు గారు వారు, అలాగే RPగా M పిచ్చయ్య గారు ముగ్గురిని కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఈ మండలంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అలాగే ఆ పాఠశాల యొక్క SMC చైర్పర్సన్లు, అలాగే ఆ ఊర్లో ఉండే వాలంటీర్స్ లేక దాతలు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ప్రస్తుతం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలల్లో మరి దాతల సహకారంతో పాఠశాలకు అవసరమైన వనరుల్ని కల్పించుకోవటం. మరి దాతల సహకారంతో వస్తు రూపేణ సహాయాన్ని మనం పొందవచ్చు, ధన సహాయం మాత్రం ఇక్కడ ఉండదు. మరి వాలంటీర్ల ద్వారా ఆ పాఠశాలకు అవసరమైన 8 రకాల ఐటమ్స్ని మనం పొందవచ్చు. అన్నీ కూడా మరి ఫర్నిచర్ కానీ, భవన సామాగ్రి కానీ, అలాగే మరమ్మతులు కానీ, మనకు కావాల్సిన డిజిటల్ వస్తువులు కానీ, ఎలక్ట్రికల్ సామాన్లు కానీ, వారికి అవసరమైన అంశాలన్నీ కూడా మరి దాతల ద్వారా పొందేందుకు అవకాశం ఉంది. దీని ద్వారా పాఠశాలలో విద్యా నాణ్యత పెరిగేందుకు అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వము 2021లో ప్రారంభించింది. NEP 2020లో భాగంగా ఈ కార్యక్రమం మొదలైంది. కరోనా తర్వాత ఈ కార్యక్రమం అనేది రూపకల్పన జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమము ఈ పాఠశాలకు పూర్తిగా సదుపాయాలు కొనసాగేంత వరకు కొనసాగుతుంది. దీనిలో మరి వాలంటీర్స్ పాత్ర అమోఘమైంది. వారు ప్రధానోపాధ్యాయులు ఇద్దరు కలిసి కూడా మరి ఈ పాఠశాలను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చేపట్టి నిర్వహిస్తుంది. విద్యాంజలి 2.0 కొమరోలు మండలం. నా పేరు డాక్టర్ మోరి పిచ్చయ్య, రిసోర్స్ పర్సన్గా పనిచేస్తున్నాను. కొమరోలు మండలానికి 53 పాఠశాలలు కేటాయించడం జరిగింది. ఈ విద్యాంజలి 2.0 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విద్య అంటే జ్ఞానం, అంజలి అంటే 2 చేతులతో సమర్పించడం. విద్యను 2 చేతులతో సమర్పించడం అనేది ఈ కార్యక్రమం. ఇది నేషనల్ డిజిటల్ ప్లాట్ఫామ్ జాతీయ స్థాయిలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల బలోపేతాన్ని, సమాజం యొక్క భాగస్వామ్యాన్ని చేసి ఎడ్యుకేషన్ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ కార్యక్రమంలో ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఏదైతే ఇవ్వాలనుకున్నవన్నీ కూడా వస్తు రూపేణ ఇవ్వాలి. ఇలా ఇచ్చినటువంటి వారికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేత ప్రశంసా పత్రం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ ప్రశంసా పత్రం తీసుకున్నటువంటి వ్యక్తులు చాలామందికి ఆదర్శంగా ఉండి ఇంకా ఎక్కువ మంది
పాఠశాల అభివృద్ధికి డొనేట్ చేయడానికి ముందుకు వస్తారనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.